సర్వస్వాన్ని త్యాగం చేయడం అంత ఆశామాషి కాదు. అయినా ఈ సమాజాన్ని ఉద్ధరించాలని ఒక తపనతో కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తూ మరి గతంలో 15,000 కిలోమీటర్ల పాదయాత్ర, దాని తర్వాత వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల మేధ సంపత్తున్నటువంటి మేధావులందరూ కూడా ముందుకు రావడం, వీరి నాయకత్వంలో మరి మనల్ని అందరినీ జాగృతం చేయడానికి అవకాశం ఉందని గ్రహించి మరి వారిని రాష్ట్ర కన్వీనర్ గా నియమింపజేసుకొని మరి రాష్ట్రం అంతా కూడా మనకున్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులేంది, రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, పాలకులు మనకి ఏమి చెప్పి మనల్ని మాయ మాటలతోని మోసం చేస్తూ మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనే విషయాన్ని సుస్పష్టంగా సామాన్య ప్రజానీకానికి అర్థం చేయించి, ఎందుకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే మనందరికి తెలుసు, ఎలక్షన్ అనగానే మరి డబ్బులు పంచడం, ఒకప్పుడు ఒక ఊర్లో ఉంటే ఆ కుల పెద్ద మనిషి చెప్తే అందరు వినేవాళ్ళం. కానీ ఎట్లయితే మరి ఎదుగుతా ఉన్నామో మరి అగ్రవర్ణాలు కూడా ఆలోచించి దేవుని వల్ల మనం లొంగ తీసుకోవచ్చు గ్రహించే మరి మనను బానిసలుగా మద్యానికో డబ్బుకో మనను బెండ్ చేసి అధికారం మాత్రం వాళ్ళ చేతిలో పెట్టుకోవడం జరుగుతోంది. అది మనం గ్రహించలేకపోతున్నాము. రాజ్యాంగం మనకు పూర్తి హక్కు ఇచ్చింది. ఏంటి హక్కు అంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఆ ఉన్నత వర్గాలకు ఎంతైతే శక్తి ఉందో మనకు అంతే ఉంది. కానీ వాళ్ళు మనకు ఆ ఓటు హక్కు విలువను తెలియనియకుండా కేవలం ఒక మత్తులో మన నుంచి అధికారం వాళ్ళు అనుభవిస్తున్నారు. మనను భిక్షకులుగా అంటే యాచించే వాళ్ళుగా ఎంతసేపు ఉన్నా, సార్ ఒక ఎమ్మెల్యే గారు ఒక మండల ప్రెసిడెంట్ వస్తే సార్ మాకు ఇది ఇవ్వండి, మా కుల సంఘానికి భవనం వేయండి, మా కూపన్ ఇవ్వండి అనుకునేలాగా భిక్షగాలుగా మనం మార్చినారు ఈ రాజకీయ నాయకులు. అయితే మరి ఇవన్నీ తప్పు అని మనం భిక్షకాలం కాదు. ఈ రాజ్యాంగం నిర్మాణం ఏదైతే జరిగిందో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వారు ఎన్నో త్యాగాలు చేసి మనకి రాబోయే తరాలు చక్కగా అనుభవించాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్ని కళలు కానీ మరి రాజ్యాంగంలో ఆనాడు వారు కూడా అనేక అసమానతలు అవమానాలు భరించి కూడా మరి చివరిగా ఒక రాజ్యాంగాన్ని అయితే మనకు అందించి వెళ్ళడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉన్న సవివరాలన్నీ తెలపడానికే మరి మనల్ని జాగృతం చేయడానికే పెద్దలు మన మధ్యలోకి వచ్చినారు. మన కర్తవ్యం ఏంటంటే ఎవరమైనా కూడా కులాలకి మతాలకి అతీతంగా మనకి ఆధిపత్యం ఏదైతే అగ్రవర్ణాలు చేస్తున్నారో అది గుర్తెరిగి మనందరము భాగస్వాములై మరి చట్టాన్ని తెలుసుకొని రాజ్యాంగాన్ని తెలుసుకొని రాబోయే రోజులలో మన ఓటు మనకి అనే నినాదంతో మనం ఉందాం. మాకు తెలిసిందంటే ఈ గ్రామం అంతా కూడా బీసీల గ్రామమే. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అందరం కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు రాజకీయ పార్టీలు మనకి భేదాభిప్రాయాలు సూచిస్తారు. ఎందుకంటే ఒక కులాన్ని ఎంకరేజ్ ఇంకో కులం నీకెందుకు నువ్వు పోటీ చేయవచ్చు కదా అని మనకే పోటీలు పెడతారు. దయచేసి ఆ కుట్రలో మనం గుర్తించాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. అందరం బీసీలమే ఎస్సీలమే ఎస్టీలమే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ గ్రామంలో అందరూ కూర్చోండి, యోగ్యుడు మనందరికీ సేవ చేయగలుగుతాడు అనే వ్యక్తినే ప్రతి పదవికి మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ రాజకీయ పార్టీల ఒత్తిడులకు వల్ల లోనికి మనం ఎవరం పెళ్లి కావద్దు. అది చెప్పడానికి మరి దాన్ని ఇంకా వివరంగా మనం అనుభవించిన బాధల గురించి పెద్దలు తెలియజేస్తారని ఈ అవకాశము జిల్లా కన్వీనర్ నా మీద పెట్టారు. నేను దాన్ని పరిపూర్ణంగా నా ఆఖరి శ్వాసాలు కూడా ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి నేను కూడా సంసిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచ్ సభ పెద్దలు ఉప సర్పంచ్ సాయిలన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాయిల్ భాయ్ సార్, ఉప సర్పంచ్ సాయిలన్న రండి. సాయి రమ్మను కూర్చోండి. ఆ మనసు అందించండి పైకి. ఇప్పుడు మరి మన సర్పంచ్ గారు మనమందరము ఎంతో ఆశలతో మనం గతంలో ఎన్నుకొని వారి పరిపూర్ణమైన సేవలు కూడా మనం తీసుకున్నాము. వారి సందేశం కూడా మరి ఎందుకంటే తీవ్రమైన ఎండ ఉంది కాబట్టి చాలా క్లుప్తంగా నిరంతరం మన మధ్యలో ఉంటారు కనుక వారు కూడా ఒక 2 మాటలు మరి ఈ యొక్క కార్యక్రమం అవగాహన గురించి మీ ముందు ఉంచాలని తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈనాటి
లక్ష భూమి రథయాత్ర కార్యక్రమానికి మన డాక్టర్ విశారద మహారాజు గారు మన పసునూరు గ్రామానికి విచ్చేసిన శుభ సందర్భంగా వారికి మన గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మన గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ మనం ఏ విధంగా వెనుకబడిపోయినాం మన ఎస్సీ ఎస్టీ కులాలు అనే దాని మీద మీరు కాన్సెప్ట్ గా ఒక యుద్ధ నౌకగా మీ భుజస్కంధాలపై మోస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మనం ఇన్ని సంవత్సరాలు దొరలకు రెడ్డిలకు బానిసలుగా భూస్వాములకు బానిసలుగా చేసి మనం ఈరోజు విముక్తి కావాలంటే మనకి ఎన్ని రకాల అవమానపరిచారు, ఎట్టి చాకిరి చేయించారు. ఆ ఎట్టి చాకిరి వ్యవస్థ నుంచి మనం ఈరోజు ముందుకు రావాలి, బయటకు రావాలి. మన యొక్క రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానంగా మనకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు అనేది ఏ రకంగా ఓటు హక్కుతోనే రాజ్యం పరిపాలించే నాయకుల్ని, మంచి నాయకుని ఎన్నుకోవాలనే విధానాన్ని రాజ్యాంగం ద్వారా మనకు పొందుపరిచింది. కాబట్టి దాన్ని మనం అమలులోకున్న మనం ప్రజలకు చైతన్యపరుస్తూ ఆ ఎలక్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఎలక్షన్ ద్వారానే ఒక గ్రామ పరిపాలన స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి పెడితే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ఈ రాజ్యాంగం అమలు పరిచిన దాని విధంగానే ఇవన్నీ పరిపాలన సాగించేందుకు మనం ఎన్నుకోబడతాం. కాబట్టి వాళ్ళు ఎవరు మనకు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళ అని చూసి మనం ఎలక్షన్ లో ఓటు వేసే బాధ్యత మన పైన ఉంటుంది. ఇవాళ అన్న చెప్పిండు, మనం ఎవరో రెడ్డిలో దొరలు వస్తే మనకు బానిసలు చేసి మనం మొత్తం పెట్టి మనకి వీళ్ళ ఓటేయింది వాళ్ళకి ఓటేయింది అని చెప్పి మనల్ని బానిసలం చేస్తున్నాం. కాబట్టి దాని నుండి మనం విముక్తిగా ఉండి, మన ఐక్యతగా ఉండి మన ఓటు హక్కును మన స్వేచ్ఛగా ఉపయోగించుకున్న తనకు మనకు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి మనం ఎవరికైతే ఎన్నుకోవాలి, మన గ్రామానికి, మన ప్రజలకు మనకు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో ఎమ్మెల్యే అయినా అని చెప్పి మనం చూసి ఓట్లు ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రజల పైన ఉంది. అందుకే దాన్ని ప్రజలకి తీసుకెళ్తూ, నివృత్తం చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ మన డాక్టర్ విశారద అన్నగారు ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఇంకా తన ఆశయాన్ని కొనసాగించాలని, మనం ముందుకు తీసుకెళ్లాలని మన బీసీఎస్ఎస్ ఐక్యతగా ఉంటే మన రాజ్యం, మన రాజ్యాధికారం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ముందడుగు లేకపోతే అసలు రాష్ట్రంలో, దేశంలో చూసినట్టయితే అత్యధిక ఓట్లు మన ఎస్సీ ఎస్టీ బీసీలే అధికంగా ఉంటాయి. ఎందుకంటే అణగారిన వర్గాలు వాళ్ళు అగ్రవర్ణ కులాలు ఏంటంటే వాళ్ళు 10% ఉంటే మనం 90% ఉన్న రాజ్యాన్ని వేలైతే వాళ్ళే. కాబట్టి మనం ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ప్రజలను చైతన్యపరచడానికి అన్నగారు కృషి చేస్తున్నందుకు అన్న మీకు ప్రత్యేక మా గ్రామ తరపున మరొకసారి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మరి ఉప సర్పంచ్ గారు ఎక్స్ సాయిల్ బరోబర్ గారు వారు కూడా ఒక 2 నిమిషాలు వారి సందేశం విని. ఓకే, మరి మన మహిళా సోదరి బోడ బుజ్జి గారు వారు కూడా ఒక్క 2 నిమిషాలు. ఎందుకంటే పురుషులన్నా అప్పుడప్పుడు పట్టు తప్పిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. కానీ మహిళలు ఒక్క నిమిషం గనక మనసులో ఒక నిర్ణయం తీసుకుంటే కన్న తల్లిదండ్రులు కానీ కట్టుకున్న మొగని కానీ మాయ చేసేసి వాళ్ళు అనుకున్నది మాత్రం సాధిస్తారు. అది మనకు చరిత్ర ఎన్నో సందర్భంలో రుజువు చేసింది. కనుక సోదరి మనలో మరి ముందుకు వచ్చి మనం మాట్లాడాలి ధైర్యంగా. ఎంతసేపు మనం మాట్లాడకుండా మౌనం అవుతామో మనం నష్టపోతాం. రండి, ఒక్క మాట బుజ్జి ఒక్క నిమిషం చెప్పు, ఏం కావాలి మనకి ఏం కావాలో చెప్పు. నువ్వు రామా తల్లి. మహిళా సంఘం బుజ్జమ్మ, నీకు మనం ఏం చేద్దాం, ఏం కోరుకుంటున్నాం? ఒకరు పక్కన ఉన్నాడు, మనకు ధైర్యం వస్తుంది. ఒకరు నీకు తోచింది చెప్పు, మనం ఎట్లా ఉందాం.
ఏం మా దగ్గర ఒకసారి వీళ్ళని ఇటు తీసుకొచ్చుకోండి. ఏం ఇంత ఖాళీ చూస్తారా? నీడు ఒక నిమిషం తీసుకురా అండి. సాయి చెప్పిన కదా. అన్న దగ్గర కొద్దిగా ముందుకు రండి. అదే సరి చేసుకోండి. మన అజయ్ గారు ఆర్ఎంపీ స్థానికంగా, ఎందుకంటే మరి వారికైతే ప్రతి కుటుంబం పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉంటది. ప్రజలు వాళ్ళ మనస్తత్వాలు వారి గురించి కూడా అజయ్ గారు కూడా ముదిరాజ్ గారు వచ్చి ఒక 2 నిమిషాలు వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. అజయ్ గారు అందుబాటులో ఉన్నారా? అజయ్ గారు గంగాధర్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు వారు వచ్చి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గంగాధర్ గారు సార్ ఒక్క రండి. వెల్కమ్ సార్. వెల్కమ్ అన్న. ఇప్పుడు సోదరు ప్రభాకర్ గారు, తోకల ప్రభాకర్ గారు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది మన అందరిది. మనం అందరం ఉత్సాహం కావాలి, మనం మాట్లాడాలి. ప్రభాకర్ గారు లేరా? ప్రభాకర్ అన్నారా అండి? ఓకే. సో మరి నేరుగా మనం ఏ నాయకుని పలుకులు వినాలని ఎదురు చూస్తా ఉన్నామో వారిని నేరుగా మీ అందరి అనుమతి అయితే వారిని మాట్లాడించడానికి ప్రయత్నిస్తాను. అందరము అయితే ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా వారిని ఇన్వైట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. ఎందుకంటే మరి ఎండ తీవ్రత ఎంత ఉన్నా పోరాటం చేసే మనస్తత్వం వాళ్ళం కాబట్టి మరి దీన్ని తట్టుకొని అందరు కూడా సహకరిస్తున్నారు. మరొకసారి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు ఎక్కడ మనం నిల్చున్నాము. త్యాగాల ఫలితాల భూమిలో మనం నిల్చున్నాం. కానీ అమరులైంది ఎవరు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అధికారం పొందింది ఎవడు, దాని పేరు మీద అమరులైంది ఎవడు, ఒక్కసారి చూద్దాం మనం. ఇక మనం అమరులు కావాల్సిన అవసరం లేదు, అధికారులం కావాల్సిన అవసరం ఉంది. మనకు అమరులు వాళ్ళు కావాలి, అధికారం మన చేతిలోకి రావాలి. ఇదే మన నినాదం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి రాష్ట్ర బీసీ ఎస్సీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశాల్ మహారాజ్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పసునూరు గ్రామ నిర్మాతలందరికీ మరియు ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మానాల కిషన్ గారు జిల్లా కన్వీనర్ గారికి, నాగుల కిషన్ గౌడ్ గారికి కో కన్వీనర్, మరొక కో కన్వీనర్ కె శ్రీనివాస్ బ్రహ్మం గారికి, మరొక కో కన్వీనర్
శ్రీహరి ముదిరాజు గారికి, ఆ తర్వాత గ్రామ సర్పంచ్ లక్ష్మీనాయక్ గారికి, లక్ష్మీరాజం మేదరి గారికి, రావేశం ముదిరాజు గారికి, అజయ్ ఆర్ఎంపీ డాక్టర్ గారికి, నగరాజ్ గౌడ్ గారికి, ఉప సర్పంచ్ సాయిరు గారికి, మాదిగ కులపెద్ద విజయ్ గారికి, ప్రభాకర్ గారికి మొదలగు నాయకులందరికీ నమస్తే చెప్తున్నామ్మా. అమ్మా మిమ్మల్ని నమస్తే చెప్తున్నా, మరి వాళ్ళకి నమస్తే చెప్పాలా వద్దా? అట్లా మీరు నవ్వు ముఖం పెట్టాలమ్మా, నవ్వాల్సిందే మీరు. వాతావరణం ఎట్లాగో దేవుడి దయ చల్లగా ఉంది కాబట్టి, చల్లగానే ఉంది కమ్మా, చల్లటి వాతావరణంలో మనందరం నిలబడ్డాం. బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళు. వీళ్ళ బతుకంతా కుల వృత్తి చేయటమే. ఈ మధ్య ఏదో పైసలు వచ్చినాయి, ఈ పని చేస్తే 4 పైసలు, అంతకుముందు పైసలు కూడా లేదు. ఒక కుల వృత్తి చేసుకొని ఆ కుల వృత్తి చేసిన ఆయన ఆ తయారు చేసిన వస్తువుని దొరలకి ఇవ్వటమే. అది నేసిన సీరైనా కావచ్చు, తీసిన కళ్ళైనా కావచ్చు, చేసిన కుండ కావచ్చు, చేసిన చెప్పు కావచ్చు, పండించిన పండ్లు ముదిరాజైన కావచ్చు, పట్టిన చేపలు కావచ్చు. మన బతుకంతా చాకిరి చేసి చేసినటువంటి ఆ పనిని దొరలకు ఒప్పచెప్పడం. పైసలు ఏ మధ్య వచ్చినాయి? 30-40 ఏళ్ల నుంచి. అంతకుముందు పైసలు కూడా లేవు. కానీ ఈ దేశంలో కులవృత్తులు చేసేవాడు తరతరాలు కులవృత్తి చేయడం. చేపలు పట్టేవాడికి రాజ్యంలో స్థానం లేదు. రాజ్యం నేలకొడితే అక్కడ చేపలు పట్టాయని. ఎంటికలు తీసే మంగళాయనికి రాజ్యంలో స్థానం లేదట, రాజ్యంలో వాటా లేదు. ఎంటికలు తీసే మంగళాయనికి చదువుకునే హక్కు లేదు, పైసా నాణ్యం ముట్టుకునే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, రాజ్యంలో వాటా లేదు, భూమిలో వాటా లేదు, ఏ వాటా లేదు ఎందులో. అది మంగళాయనైనా, సాగలాయనైనా, కుమ్మరాయన, మేదరాయన, భూషణాయన, గొల్లాయన, గౌళ్ళాయన, ముతరాసాయన, మాలాయన, మాదిగాయన, ఇట్లాంటి సబ్బండ కులాలకి భూమిలో, రాజ్యంలో, చదువులో ఎందరో వాటా లేదు. పని చేసుకోవాలి, చేసినంత కాలం చేసుకోవాలా, ఆ వస్తువులు ఎవరికో ఇచ్చేయాలా, కానీ గింజలు పెడితే తిని బతకాలి. కానీ 75 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం వచ్చిందమ్మా. ఎవడో ఆకాశాన్ని తీర్చుకొని దేవదేవుడు మన కోసం వచ్చిండు. ఎన్ని యుగాలు ఈ పని చేస్తారు నా బిడ్డలు, ఎన్ని తరాలు చేస్తారు ఈ పని. తిండి లేదు, ఆరోగ్యం లేదు, ఒంట్లో రక్తం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, రాజ్యంలో వాటా లేదు, భూమిలో వాటా లేదు, యుగాలు కోట్ల మంది చచ్చిపోతుంది కదా అని ఒక వాక్యం భూమి భర్తలు చేసుకుని ఒకటి వచ్చిందమ్మా. అదే భారత రాజ్యాంగం అనే వాక్యం. అది ఒకటి రాసింది కాదమ్మా, తరతరాల వ్యక్తులందరూ కలిసిన ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఏమన్నదో తెలుసా అమ్మా? ఎంపికలు తీసుకునే మంగళాయన కూడా ముఖ్యమంత్రి కావచ్చు, బట్టలుతికే సహకారాయన కూడా మంత్రి కావచ్చట, బట్టలుతుకునే సహకారాయన కూడా కలెక్టర్ కావచ్చట, చెప్పులు కుట్టుకునే మానవాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చట. సమస్త యుగాలు దోపిడీ గురైన మన అడగాల కులాల మొత్తానికి భూమిలో సమాన వాటా కావాలని చెప్పింది ఆ పుస్తకం. రాజ్యంలో సమాన వాటా కావాలని చెప్పింది ఆ పుస్తకం. దేశంలో సమాన వాటా, సంపదలో సమాన వాటా, చదువులో సమాన వాటా, రాజ్యంలో సమాన వాటా, భూమిలో సమాన వాటా. యాటను కోసి పోగులేసినట్టుగా ఈ రాజ్యాన్ని, సంపదని, భూమిని సమానంగా నెత్తికి పంచమని ఆ వాక్యం వచ్చిందమ్మా. ఎంత గొప్పదమ్మా! మరి అవన్నీ సాధించాలంటే మన చేతిలో గంటల కూడా పెట్టిందమ్మా ఆ వాక్యం. ఏం లేదు, ఆ గంటల నూరి భుజం మీద గొడ్డలు పెట్టుకొని తిరగాలట. భుజం మీద గొడ్డలు పెట్టుకొని మటన్ చేసినట్టు తిరుగుతారు తెలుసా? చూసారు ఎప్పుడన్నా? ఆ భుజం మీద గంటలు పెట్టుకొని చెప్తుంది ఆ వాక్యం. ఎందుకంటే భుజం మీద గంటలు పెట్టుకొని తిరిగేది
ఈ భూమి రాజ్యం సంపద నాలుగో కోట్ల చేతిలో ఉందట. రెడ్డిగోళ్ళ చేతుల, వెమ్మగోళ్ళ చేతుల, పటేల్ చేతుల, కమ్మగోళ్ళ చేతుల. ఉదయం చెక్ చేయలేదమ్మా? కమ్మగోళ్ళ చేతుల. పొద్దున చెక్ చేసుకోలేదా? చేయలే చెక్ చేయలే. ఆయిల్ ఒకటి ఉంది, ఆయిల్ నుంచి ఆయిల్ ఇచ్చిపోయామన్నారు కదా. ఒకే కులం చేతిలో ఉన్నారట అమ్మ. మంగళానికి భూమి మీద లేదు, సాగరానికి భూమి మీద హక్కు లేదు, గొల్లానికి కుర్మానికి భూమి మీద హక్కు లేదు. భూమి మొత్తం రెడ్డిదొరల చేతిలో ఉంటుందట, భూమి మొత్తం ఎరుగదొరల చేతిలో ఉంటుందట, భూమి మొత్తం బ్రాహ్మణుల చేతిలో ఉంటుందట, భూమి మొత్తం కాపులు పటేళ్ల చేతిలో ఉంటుందట అమ్మ. కమ్మోళ్ళు, రెట్టోళ్ళు, వెలమదొరలు మనకి ఏమీ లేదు. తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసుకునే గౌళ్ళాయన కూడా తాడి చెట్టుకి పన్ను కట్టాలట. లేకపోతే దొర నడిపులు వచ్చి తల్లి గమలాన్ని కింద పడి చంపుతాడట పన్ను కట్టకపోతే. గొర్రెలు కాసే దొల్లాయన కూడా గొర్రె పిల్లలు రెడ్డి దొరకి ఇవ్వాలట. ఉత్తానే ఒక్కొక్క కులాన్ని దోపిడీ చేసుకుంటూ వస్తే ఆకాశం నుంచి దేవతలు పట్టుకొని వచ్చినట్టుగా వాక్యం తీసుకొని వచ్చారు మన తలరాత మార్చడానికి. ఈ ప్రకృతి ఇచ్చిన భూమిలో, ఈ ప్రకృతి ఇచ్చిన సంపదలో ప్రతి కులానికి వాటా ఉందని చెప్పిందమ్మా ఆ వాక్యం. ఆ వాక్యం దేవుడా దేవత ఎవరు చెప్పారు అంత గొప్ప మాట? ఆ మాట నిజం కావాలంటే మాట చెప్పింది వాక్యం, పుస్తకం వచ్చింది రాజ్యాంగం. మరి అది నిజం కావాలంటే ఏం చెప్పింది? మళ్ళా భుజం మీద గండ్రగొడ్డలు ఇచ్చింది మీ చేతిలో. ఆ గండ్రగొడ్డలు ఊరి భుజం మీద పెట్టుకొని తిరగమని చెప్పింది. ఎందుకంటే ఈ అగ్రకుల దొర్ర రాజ్యాన్ని నరికి నీ సాగరాన్ని, మంగళాన్ని, మాలాన్ని, మాదిగాన్ని, గౌళ్ళాన్ని, గొల్లాన్ని ఆ రాజులో కూర్చొని సింహాసనం మీద మన సబ్బండ కులాల్ని కూర్చోబెట్టమని ఆ గండ్రగుడ్డలు మన చేతులు పెట్టిందమ్మ రాజ్యాన్ని. సపోర్ట్ కొట్టిరు, బాగానే ఉందమ్మా. మీరు మొత్తాన్ని సపోర్ట్లు అయితే పెట్టిర్రు, కానీ ఆ గండ్రగుడ్డలు కోట సీసా కమ్మేసిరమ్మ. మీరు ఆకాశాన్ని తీల్చుకొని దేవుడు దిగొచ్చి మీ తర్వాత మార్చుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు మార్చుకోండి, మీరు గత భూమి తెచ్చుకోండి, మీ పోరగాళ్ళకు గత చదువు చెప్పండి, మంచిగా చూయించుకొని దవకాలం మంచిగా చూయించుకొని 100 ఏళ్ళు చల్లగా బతకమని గండ్రగొడ్డలు చేతులు పెడితే లటకం తీసుకొని మా ఇంట్లో 4 గండ్రగొడ్డలు ఉన్నాయి, 4 కోటర్ సీసాలు ఇవ్వండి. మా ఇంట్లో 4 గండ్రగొడ్డలు ఉన్నాయి, 4,000 ఇవ్వండి అని గండ్రగొడ్డలు అమ్ముకొని బిడ్డలు చంపుకుంటుందా తల్లి? ఇప్పుడు బిడ్డలు చంపుకున్నది ఎవరు? మీరే బిడ్డలు చంపుకున్నారు. మీ రాజ్యాన్ని తెచ్చుకోమని,
మీ రాజ్యాన్ని తెచ్చుకోమని సబ్బండ కులాలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరం కలిసి బంధువులం. అందరం కలిస్తే మనం ఒక పెద్ద పీడనం. తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ఉన్నాం మనం, ఒకడు కాదు ఇద్దరు కాదు. ఆ 3.5 కోట్ల మందిని కలిసి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని తీసుకొస్తే ఈ వెలమలు, ఈ రెడ్డి దొరలు, ఈ కాపు పటేళ్ళు ఊరికే గాల్లో ఎగిరిపోతారమ్మా. అంత తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. కానీ వాడు మనల్ని చీల్చి, మనల్ని ముక్కలు చేసి, మనకి చదువు లేకుండా, దవాఖాన లేకుండా, భూమి లేకుండా, రాజ్యం లేకుండా, ఉద్యోగాలు లేకుండా రోజు ఒకటి చస్తానమ్మా మన పీరిగిలు వెళ్తానే. మనం సరళగా బతికితే దుబాయ్ ఎందుకు పోతారమ్మా? కర్మ ఎందుకు పట్టిందమ్మా? పెళ్లి చేసుకున్నాడు తెల్లారి దుబాయ్ పోవాల్సిన కర్మ ఏంటమ్మా? రక్తం అంతా దుబాయ్ అర్పితం చేసి పిప్పి పంపుతుండగా అమ్మవాడు అభిషేకం మనం పిప్పి చేసి ఇక్కడ పడేస్తే వాడు ఇక్కడ బతుకుతా ఉన్నాడు. ఈ బతుకు ఎంతకాలం బతకాలంటాం. అందుకనే ఇన్ని నాళ్ళ తర్వాత తెలంగాణ గడ్డ మీద ఒక విప్లవం వచ్చింది. కుమ్మరోళ్ళు, సాగరోళ్ళు, మేవరోళ్ళు, మంగళోళ్ళు, సమస్త సబ్బండ కులాలంతా కలిసి రెడ్డి దొరలకు వ్యతిరేకంగా, వెలమ దొరలకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద దొరల మీద యుద్ధం చేసి మన సబ్బండ కులాల రాజ్యం తెచ్చుకొని గ్రామాల్లో ప్రతి గ్రామంలో 100 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటామమ్మా మన రాజ్యం వస్తే. తెలంగాణ ఉద్యమం అంటే అందరూ శివాలు ఎత్తి ఎగిరి దిగుతిరి తీసుకుపోయి వెలమదొరని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అమ్మ ఎవడ ఆంధ్రాలో ఎలబెట్టు బాగానే ఉంది, మరి సింహాసనం మీద ఎవడు కూర్చోబెట్టినావు? మీ అయ్యల్ని, మీ తాతల రక్తం ఎవడైతే పీల్చిండో ఆ వెలమదొరని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడతావు తల్లి. మళ్ళీ ఆ వెలమదొరని ఎలగొట్టి మన రెడ్డి దొరకండి ఇప్పుడు మన రాజ్యానికి వచ్చిండు ఆయన రేవంత్ రెడ్డి. ఎంతకాలం వెళ్తారమ్మా మీరు? ఎప్పుడన్నా దేశ చరిత్రలో ఎన్నికలు తీసిన మంగళాయన సింహాసనం మీద కూర్చున్నాడమ్మ. కానీ ఒక రాష్ట్రంలో మన సబ్బండ కులాలు ఇట్లీ మీటింగ్లు పెట్టి అందరూ ఒకటై తెలంగాణలో అందరూ కలిసి మంగళాయన ముఖ్యమంత్రిని చేసుకున్నారమ్మా. దొరవండి బీహార్ లో అందరూ కలిసి లల్లు ప్రసాద్ యాదవ్ అనే గొడవని ముఖ్యమంత్రి చేసుకున్నారమ్మా. తమిళనాడులో ఏం చేశారు వాళ్ళు? గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టుకున్నారమ్మా. మందులు, పరీక్షలు, బువ్వ, తిండి సమస్త హాస్పిటల్ ఫ్రీ. మనం హెచ్చరికలు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి 1 ఎకరం 1/2 ఎకరం భూమి అమ్ముకొని చచ్చిపోవాలి మనం ప్రైవేట్ హాస్పిటల్. మన పోరాళ్ళను కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పించి మనం చచ్చిపోవాలి. గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే పోరాళ్ళు చచ్చిపోవాలి. మరి ఈ సమాజాన్ని మార్చాలనే ఆలోచన రావద్దా మనకి? మనం ఎప్పుడు మారాలి? ఎప్పుడు ఆలోచన తెచ్చుకోవాలి? గండ్రగొడ్డలు చేతికిచ్చి రాజ్యం తెచ్చుకోమంటే నిషా ఎక్కే కోటర సీసాకి అమ్ముకుంటే గొడ్డలి, 100 రూపాయల చికెన్కి అమ్ముకుంటే. ఇది మారాలి. ఇది మారడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒక్కటై తెలంగాణ గడ్డని మనమే పరిపాలించి ఈ రాజ్యాన్ని మనం పరిపాలించుకుంటే 50 లక్షల ఎకరాల భూమిని ఒక్క సంతకంతో మనం పంచుకోవచ్చు అమ్మా. ఒకటే సంతకం. మరి రేవంత్ రెడ్డి పంచవచ్చు కాబట్టి ఆయన ఎదురు వద్దామా? ఆయన సింహాసనం మీద కూర్చుంది ఆ భూమిని కాపాడుకోవడానికి. భూమి అంతా దూరం పంచుకోవడానికే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. మనం ఈ గవర్నమెంట్ భూమి ఎక్కడుండదో చూసుకుంటాం. ఈ ఊళ్ళో 50 ఎకరం ఉందా, 30 ఎకరం ఉందా, గవర్నమెంట్ గుట్టలైనా తీసుకుంటాం. అందులోనే పెద్ద స్కూల్ కట్టుకుంటాం, అందులోనే హాస్పిటల్ కట్టుకుంటాం. మనందరి చేతి నిండా పని కోసం చైనా నుంచి వస్తువులు తయారు చేసే కంపెనీ పెట్టుకుంటాం. ఊరికి పొద్దున్న అందులోకి వెళ్ళిపోతుంది. పిల్లగాళ్ళని స్కూల్లో పంపుతాం, ఏదైనా మంటలో బాడపోతే దవాఖాలు చూపించుకుంటాం, అక్కడే పని చేసుకుంటాం. ఊరు మొత్తానికి భోజనాలు కూడా అక్కడే ఉంటాయి. సాయంత్రం ఇంటికి వస్తాం. ఇది మనం తయారు చేయబోయే ఊర్లు. రేపు భోజనాలు కూడా అక్కడే మనమే వండుకుంటాం ఆడ. ఇది అందరం కలిసి సమిష్టిగా బతికే రాజ్యం అంటారు. ఇదే మన పూర్వీకులు జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్, బసవేశ్వరుడు, శివుడు కూడా ఇదే కోరుకున్నాడు. దేవదేవుడైన పరమశివుడు కూడా ఇదే కోరుకున్నాడు. మరి ఈ పని చేయకుండా మీరు కోట్ల సీసాలు అమ్ముకుంటే మన జీవితాలు వృధా అయింది. అందుకోసం నేనేం కోరుకుంటున్నానంటే ఈ గ్రామస్తులంతా ఒక్కటైదాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒక బలగం అయిదాం, ఒక బంధువులం అయిదాం. ఈ దొరల మీద యుద్ధం. మీ ఊళ్ళో దొరలు లేకపోవచ్చమ్మా. మీ ఎమ్మెల్యే దొర కాదా? మీ ఎంపీలు దొరలు కాదా? ముఖ్యమంత్రి దొర కాదా? అందరూ దొరలేనా? వాళ్ళని ఓడించి మన రాజ్యం తెచ్చుకుందామని ఈ మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని చేపట్టినాం. ఆదిలాబాద్ ముగించుకొని మీ దగ్గరకు వచ్చినాం.
ఇప్పుడు సాయంత్రం మండలాలకు పోతున్నాం, హాస్పిటల్ ఎట్టుంది, వాడు మందులు కరెక్ట్ ఇస్తాడా, పరీక్షలు మంచిగా చేస్తాడా, బాత్రూమ్లు మంచిగా ఉన్నాయా అన్ని అడగొద్దామా ఎవడన్నా పోయి? వాళ్ళ గల్లా పట్టడానికి పోతున్నామా ఇంకో గంటకి ఎట్లుంది ఏంది చూడటానికి. ఇవన్నీ చేయడానికి ఎవరో ఒకరు తిరగాలి, మీరు కూడా తిరగాలి, ఆడవాళ్ళు మాట్లాడాలి, ఉపన్యాసాలు ఇవ్వాలి. మాకెందుకని సిగ్గుతోటి తల ఉంచుకున్నారు అనుకో మన బతుకులు ఆగవే. ఇప్పుడు మీకు ఎవడైనా పైసా పావలు అయ్యాలన్నా ఇంటి పక్కోడు ఏదైనా మాట అన్నా కూడా వాడిని గొంతు పిసికేటట్టు తగాదాలకు పోతారు. మరి రాజ్యం మనల్ని దోపిడీ చేస్తాడు, తగాదాలకు పోరా మీరు? పంచాయతీలకు పోరా మరి? అట్లా మనందరం ఒక్కటే రాజ్యాన్ని పరిపాలించాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు. మన జిల్లా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు, మీరు ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం కార్యక్రమానికి ముగింపుగా.